వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గొట్టిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో PMSMA దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిపుణుల వైద్యురాలు డాక్టర్ అర్చనాదేవి హాజరై వైద్య సేవలు అందించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన డాక్టర్ అర్చనాదేవికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రోగ్రామ్ వల్ల ఏమైందంటే చాలా మంది మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గిపోయింది. అంటే ఇంతకు ముందు సరైన కాన్పులు అవగాహన లేక, సరైన యాంటీనేటల్ కేర్ లేక చాలా మంది కల్లులు ప్రసవించే టైంలోనో లేకపోతే కన్సీవ్ అయ్యాక ఏదో ఒక టైంలో చనిపోయేవాళ్ళు. అలాంటి మరణాలన్నీ ఆపాలి అని చెప్పేసి మోడీ గారు మనకి ఒక ప్రోగ్రామ్ అనేది ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్ కి ఉండాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ మనకి తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ వల్ల మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది మనం చాలా తగ్గించాము. ఇప్పుడు తల్లులు ఎవరైనా చనిపోవడం అనేది మనం విన్నామా? ఎక్కడో వాళ్ళకి ఏదైనా అప్పటికప్పుడు కాంప్లికేషన్స్ వస్తే డెత్ అవుతున్నారే కానీ ఎక్కువ మంది చక్కగా సేఫ్గా డెలివరీ అవుతున్నారు, చక్కగా ప్రసవిస్తున్నారు. బిడ్డ తల్లి సేఫ్గా ఇస్తున్నారు లేదా మన ఊళ్ళో ఈ ప్రోగ్రామ్ వల్ల మనకి అలాంటి వేళ్ళు అది జరుగుతుంది అని చెప్పేసి మన గైనిక్ మేడం కూడా వచ్చిన్నారు ఈరోజు. మేడం ఏంటంటే మనకి ఈరోజు మీ అందరికీ టెస్టులు చేసి మెడిసిన్స్ ఇచ్చారు కదా మేడం, తన వాల్యూబుల్ స్పీచ్ అందిస్తారు. అందరూ చేస్తున్నారంట. మిగతా అదే రోజులు చేస్తారు. 9వ తారీఖు మీకే చేస్తున్నారంట. సో ఆ రోజు వచ్చేసేసి ప్రశాంతంగా ఏ టెస్ట్ ఉన్నా అవన్నీ చేయించుకొని వెళ్ళండి. బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఏ బ్లడ్లో తీస్తారు ఇది అనేసి భయపడకుండా ఇట్లా వచ్చి టైంకి వచ్చి చేయించుకోండి. బ్లడ్ టెస్ట్ చేయించుకోగానే బ్లడ్ పెరిగిపోదు. ఓకే, తినాలి. ఓకే, అంటే మందులు ఇస్తున్నారు మేడం, చక్కగా మందులు వేసుకుంటున్నాము. మందులు వేసుకోగానే బ్లడ్ పెరిగిపోదు అనమాట. మందులతో పాటు ఏమేసి తింటేనే పెరుగుతారు. ఓకే, ఆ ప్రోటీన్ అనేది పోవాలి. ఆ ప్రోటీన్ ఎట్లా పోతుంది? మీకు ఇచ్చే గుడ్లు ఉంటాయి కదా, ఎగ్స్ ఇస్తున్నారా గవర్నమెంట్ వాళ్ళు, కంపల్సరీగా ఆ ఎగ్స్ అయితే తినాలి. దీంతో పాటు మీకు అవైలబుల్గా ఉంటే చికెన్ అట్లాంటివి తినండి, ప్రోటీన్. ఓకేనా, ఆకుకూరలు ఇవన్నీ పీచు పదార్థాలు. ఐరన్ కన్నా కూడా మీకు పీచు ఎక్కువ వచ్చింది. సో ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఫ్యూచర్లో మొలలు రాకుండా ఉండటానికి, ఈ ప్రాబ్లమ్స్ అనేవి పడిపోకుండా ఉండడానికి, ఇట్లాగన్నీ డెలివరీ అయ్యాక రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి ఆ పీచు పదార్థాలని మీరు ఎక్కువ తినాలి. ఓకే, ప్రెగ్నెన్సీ తల్లి చనిపోయే రేటుని తగ్గించాము కానీ బిడ్డకి ఇబ్బంది అయ్యే రేట్, అంటే బిడ్డ చనిపోదు కానీ ఆ బిడ్డకి దగ్గులు, జలుబులు, జ్వరాలు, నెమ్ములు ఇవన్నీ ఎక్కువ వస్తుంది అనమాట. ఎందుకు వస్తాయి అంటే మీరు ప్రెగ్నెన్సీలో సరిగ్గా కేర్ తీసుకోకపోతే వస్తుంది. ఏంటి నేను ప్రెగ్నెన్సీలో తీసుకునే కేర్ ఐరన్ క్యాల్షియం వేసుకోవడం కాదు, నువ్వు తినే ఆహారం కూడా ఇది ఉండేది అనమాట. సో జాగ్రత్తగా ఆహారం తినేటట్టు చూసుకోండి. ఓకే, టైంకి చెప్పినట్టు స్కానింగ్ చేయించుకోండి, టైంకి చెప్పినట్టు టెస్ట్ చేయించుకోండి. డాక్టర్ గారు ఎప్పుడు రమ్మండి. బీపీ తగ్గుతుందంటే దానికి ఏం చేయాలో అది చెయ్యండి. మేడం చెప్తారు, అది చేసుకోండి. 9వ తారీఖు వస్తే మీకే చేస్తారు. మిగతా రోజులు వచ్చినా కూడా చేస్తారు కానీ మిగతా వాళ్ళందరితో చేయించుకోవడం కన్నా మీకు సపరేట్గా ఉండిద్ది కాబట్టి ప్రశాంతంగా వచ్చి చేయించుకోండి, యూజ్ చేసుకోండి. మీ పక్కింటి వాళ్ళు వీళ్ళకి కూడా చెప్పేసేసి చూపించుకోండి అని చెప్పండి. కడుతో మేమందరం కనలేదా, మేమందరం చెయ్యలేదా, ఎంతమందిని మేము చూసాము, ఎంతమంది అని చూడండి. కానీ ఇప్పుడు మాత్రం మాది. అప్పుడు పిల్లల్లాగా ఇప్పుడు లేరు, అప్పుడు ప్రెగ్నెన్సీలాగా ఇప్పుడు లేరు. జాగ్రత్తగా ఉండండి. ఓకే, రైట్. బాగా ఎక్కువ వచ్చే క్యాన్సర్ ఫస్ట్ది గర్భసంచి క్యాన్సర్, తర్వాత రొమ్ము క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్స్కి అయితే ఇంకా వ్యాక్సిన్ మనకి ఇక్కడ అవైలబుల్గా లేవు కానీ గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్స్కి వ్యాక్సిన్స్ వచ్చినాయి. మామూలుగా బయట మేము ఇదే వ్యాక్సిన్ని బయట వేసేటప్పుడు 3,000 నుంచి 4,000, 5,000 దాకా అవుతుంది. ఓకేనా, ఆ వ్యాక్సిన్సే మీకు ఇక్కడ ఫ్రీగా వేస్తున్నారు. ఇది ఆగస్టు 31వ తారీఖు వరకు వేస్తున్నారంట. ఈ వ్యాక్సిన్స్ వచ్చేసేసి ఎంతమంది వీలైతే అంతమందికి, మీ ఊర్లలో ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలు 14 సంవత్సరాల నుంచి, అంటే 9వ క్లాస్ చదువుతుంటారు కదా, ఆ పిల్లలందరినీ రమ్మని చెప్పండి, వచ్చి ఒక వ్యాక్సిన్ వేయించుకోండి. గవర్నమెంట్లో సప్లై బాగోదేమో, ప్రైవేట్లో మంచి సప్లై ఉండిద్దేమో, అట్లా ఏం లేదు. కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ అంటారు, కోల్డ్ చైన్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు గవర్నమెంట్లో, ప్రైవేట్లో
లాగే చేస్తారు ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ మీకు ఫ్రీగా వస్తుంది. అక్కడైతే మీరు డబ్బులు పెట్టాల్సి వచ్చింది, ఇక్కడ ఫ్రీగా వస్తుంది. వచ్చి చక్కగా వ్యాక్సిన్ వేయించుకోండి. ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే మీకు 90% వరకు గర్భసంచి ద్వారం క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయొచ్చు, ఆపేసేసేయచ్చు. 90% ఆగిపోతాయి అన్నమాట. ఇంకోటి ఏమన్నా వచ్చిద్దేమో, ఏమీ రావు. మహా అయితే కొంచెం జ్వరం వచ్చింది, అది కూడా ఆ వేసిన రోజు సాయంత్రం వచ్చింది. అంతకు మించి ఏ ఇబ్బందులు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వేపించుకుంటే చాలా వరకు ఇది ఉంటుంది. అండ్ మీకు నాకు తెలియదు అమ్మాయిలకి వేస్తున్నారో లేదో గవర్నమెంట్లో, ఇది అబ్బాయిలకి కూడా. అబ్బాయిలలో కూడా 2 రకాల గొంతులో సంబంధించిన ఒక క్యాన్సర్, కింద పెనైల్ క్యాన్సర్స్ అంటారు. ఈ క్యాన్సర్స్ని కూడా ప్రివెంట్ చేస్తుంది యాక్చువల్గా ఈ వ్యాక్సిన్. ఫీమేల్స్ వేస్తున్నారమ్మా. అంటే బయటన్నా వేపించండి, మగపిల్లలు ఉన్నా కూడా బయట కూడా వేపించండి. ఈ వ్యాక్సిన్ బాగుంటుంది. ఓకే, మంచి అంటే ఇది ఇప్పుడు వచ్చిన వ్యాక్సిన్ కాదు, చాలా రోజుల నుంచి చేస్తున్నారు. చాలా మంచి ఇవి కూడా ఉన్నాయి దాని మీద, అంటే బాగా ప్రివెంట్ చేస్తుంది అనేసి. వేయించుకుంటే బెటర్, మరి మీ ఇష్టం.